డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 5లో సందర్భాల గురించి అడగడం అనేది జరుగుతుంది. మీకు టోటల్గా 4 లెసన్స్ ఉంటాయి. మరి పోయిటరీలో మీరు 2 లెసన్స్ సరిగా నేర్చుకున్నట్లయితే మీకు కావాల్సినటువంటి 6 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి సందర్భాలు, వాటిని ఎలా పలకాలి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, ఎగ్జామ్లో ఎలా రాస్తే మనకు 6 మార్క్స్ అనేవి వస్తాయి, ఒకవేళ వీటికి ఏదైనా షార్ట్ కట్ అనేది ఉందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో అన్నీ కూడా తెలియజేస్తాను అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో ఆలో ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఖచ్చితంగా వస్తుందన్నమాట ఫస్ట్ లెసన్కి సంబంధించి. సో ఈ వాక్యాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. పరేషాం సహసా వగ్న నా కర్తవ్య కదంచన. వాక్యాన్ని చదవడం వస్తే మీనింగ్ అనేది ఈజీగా వస్తుంది. పరేషాం సహసా వగ్న నా కర్తవ్య కదంచన. మీనింగ్ ఏంటంటే ఇతరుల గురించి తెలియకుండా ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయరాదు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మనకి ఇచ్చినట్లయితే దానికి మనము కవి పరిచయ చెప్పేసి కవి పరిచయం రాయాలి. ఇదం వాక్యం విభీషణోపదేశః ఇతి పాఠాత్ స్వీకృతం. ఇదం వాక్యం, ఈ వాక్యము విభీషణోపదేశః ఇతి పాఠాత్, విభీషణోపదేశము అనే పాఠము నుండి స్వీకృతం, స్వీకరించబడినది. కవి వాల్మీకి గ్రంథః రామాయణం. కవి వాల్మీకి మహర్షి గ్రంథము రామాయణం అని మనము సింపుల్గా రాయవచ్చు. దీనికి సందర్భం వచ్చేసరికి విభీషణ రాక్షసాన్ కామ రావణం ప్రతి ఏవ అవదత్ అని రాశాం. మరి కొన్ని మెటీరియల్స్లో విభీషణ రాక్షసాన్ ప్రతి ఏవం అవదత్ అని ఉంటుంది. కొన్ని మెటీరియల్స్లో విభీషణ రావణం ప్రతి ఏవం అవదత్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. మరి మన యొక్క పేపర్స్ అనేవి ఎవరు కరెక్షన్ చేస్తారో తెలియదు కాబట్టి మనము కనుక 2 పదాలను కూడా మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి మార్క్ అనేది వస్తుంది. సో విభీషణుడు రాక్షసాన్ రాక్షసులతో, రావణం రావణునితో ఈ విధముగా అనెను. అది దీని యొక్క అర్థం. మరి దీని భావం ఏంటి? ఇక్కడ మనము వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ని సేమ్గా కనుక భావంగా రాస్తే 2.5 మార్క్స్ ఇస్తారు. కొంచెం మార్క్స్ రాస్తే 3 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ పరేషాం బదులు ఇక్కడ శత్రువునం అని ఈ యొక్క పదాన్ని మార్చే మిగతా కూడా ఇక్కడే రాశాను చూడండి. శత్రువునాం అవజ్ఞ సహస కదంచన నా కర్తవ్య. శత్రువుల గురించి తెలియకుండా వెంటనే ఎప్పుడు ఏ పని చేయరాదు. శత్రువునాం అవజ్ఞ సహస కదంచన నా కర్తవ్య ఇలా రాస్తే సరిపోతుంది. ఒకవేళ మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వదేత్ క్షమం స్వామి హితం చ మంత్రి. వదేత్ క్షమం స్వామి హితం చ మంత్రి. మంత్రి అనేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా స్వామి అంటే రాజునకు మరి హితాన్ని గురించి, క్షేమాన్ని గురించే తెలియజేస్తాడు. అది ఈ వాక్యం యొక్క అర్థం అన్నమాట. మరి ఈ లెసన్లో ఉన్నటువంటి 3 సందర్భ వాక్యాలకు కూడా ఒకటే కవి పరిచయము, ఒకటే సందర్భము రాసుకోవచ్చు. ఇది సరిపోతుంది అన్నమాట. మరి ఇక్కడ దీన్ని కొంచెం మార్పు చేస్తే మనం ఈ క్వశ్చన్ని
మంత్రి, ఈ మంత్రి అనేటువంటి పదాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. మంత్రి సదా, మంత్రి ఎల్లప్పుడూ కూడా రాజ్ఞః హితం ఏవ వదేత్, రాజునకు హితమే చెప్తాడు. సో స్వామి బదులు రాజ్ఞ అనే ఒక పదాన్ని ఇక్కడ మార్చామన్నమాట. దానివల్ల మనకు ఫుల్ మార్క్స్ అనేవి ఇస్తారు. తర్వాత మనకి అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోత చ దుర్లభః. అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోత చ దుర్లభః అని కనుక ఇచ్చినట్లయితే మరి కైపరిచయం సందర్భం సేమ్గా వస్తాయి. దాన్ని ఇక్కడ కొంచెం మార్చాము. అప్రియస్య సేమ్ రాసాం, చ పద్యస్య వక్త శ్రోత చ నా లబ్ధః. మరి అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోత చ నా లబ్ధః, ఇష్టం లేనప్పటికీ కూడా మరి మంచి చెప్పేటువంటి వ్యక్తి దొరకడం అనేది కష్టము అనేది దీని అర్థం అన్నమాట. కాబట్టి ఈ యొక్క వాక్యాలను ఈ విధంగా వీడియోలో చూసి తెలుసుకోండి. మరి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని ఫాస్ట్గా సెండ్ చేయండి. వాళ్ళు కూడా ఈ విధంగా షార్ట్కట్లో ఇలా రాసుకొని చదవండి. సింపుల్గా ఉంటుంది, పెద్దవి కాకుండా. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మరి ఇలా రాయలేకపోయారు, దీనికంటే షార్ట్కట్ కూడా ఉంటుంది. కైపరిచయ రాసినప్పుడు కవి వాల్మీకి, గ్రంథ రామాయణం, పాఠ విభీషణోపదేశ అని చెప్పేసి కైపరిచయం రాసుకోవచ్చు సింపుల్గా. సందర్భం మాత్రం ఇదే రాయాలి. భావము క్వశ్చన్ రాసినట్లయితే అలా కూడా మీకు 2.5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా డల్లర్ ఉంటే కవి పాఠ గ్రంథ అని కైపరిచయంలో రాసి సందర్భం ఇదే రాసి భావం అయితే క్వశ్చన్ రాయవచ్చు. 2.5 మార్క్స్ వస్తాయి. ఇలా చేయాలి. ఓకేనా?